కథలు మీరు వెతుక్కుంటూ వెళ్తున్నారా, మీ దగ్గర వెతుక్కుంటూ వస్తున్నాయా? దొరికినవి మనకు అనుగుణంగా జరిగితే అది అదృష్టం. సో ఐఎమ్ దట్ లక్కీ దట్ మంచి కథలు నా దగ్గరకు వస్తున్నాయి. రొమాన్స్ అంటే డెఫినేషన్ ఆఫ్ రొమాన్స్ వేరు. రొమాన్స్ డజంట్ హ్యావ్ టు బి ఫిజికల్. మాటల్లో కూడా రొమాన్స్ ఉంటుంది. సో చిరంజీవి విజయశాంతి, దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ రొమాన్స్ హ్యాపెనింగ్ బిట్వీన్. ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ మాత్రం ఎందుకు కర్ణాటక నుంచి తీసుకొచ్చారు? ఫోటోషూట్లో ఇద్దరి పర్ఫార్మెన్స్ చూసేసేసి ఆ రోజు అగ్రిమెంట్ చేశాను నేను. ఓకే. రిషబ్ శెట్టి ఏమవుతారు మీకు? వాళ్ళ నోటీస్లో ఉన్నారా మీరు హీరోయిన్ అని? క్లోజ్ సర్కిల్లోనే ఉన్నాం కానీ ఎస్ కథ రావట్లేదు, చూద్దాంలే ఏమవుతుందని. కొంచెం బబ్లీగా ఉన్నారు, ఇక్కడ చూస్తే చాలా లీన్గా ఉన్నారు. అంటే ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్? ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారా, లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? బరువు ఉన్న క్యారెక్టర్ అని చెప్తే నేను బరువు వేరే గారు నా కోసం నేను కాంతారా 3కి తగ్గమన్నారు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. ఈ దేశంలో ఉన్న 80% మంది సాధారణ ప్రజల కథే అంటూ ఒక కథ మన ముందుకు రాబోతుంది. అదే షరతులు వస్తాయి. మరి సో ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేయడానికి కాస్ట్ అండ్ క్రూ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అక్షర్ కుమార్ గారు, హాయ్ శెట్టి గారు, భూమి శెట్టి అండ్ చైతన్య గారు, హాయ్ తారక్ అండ్ హాయ్ భానుమతి గారు. తారక్ మంచి పేరు. యా, అయితే మీరు దీనికి పెట్టారు 80% మంది సామాన్యుల కథ అని చెప్పి, షరతులు వర్తిస్తాయని చెప్పి. కండిషన్స్ అప్లై అనేది మనం ప్రతి ఏది కొన్నా దాని మీద కనిపిస్తూ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 80% మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడైనా కూడా వాళ్ళు సినిమాకి వచ్చారంటే ఆర్ట్ వీడియో కోసం వస్తారు, ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీన్ని చూడడానికో, ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అంటే. బట్ మీరు మళ్ళీ సినిమాకి పిలిపించి అక్కడే మళ్ళీ మీకదే మీకు చెప్తున్నాం అంటే మేము రియల్ లైఫ్లో పడే సమస్యలు ఇవన్నీ మళ్ళీ అక్కడ స్క్రీన్ మీద చూడడానికి ఎవరు ఇష్టపడతారు? అంటే మనకు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది సార్. మన వన్ డే లైఫ్లో అన్నీ ఉంటాయి. ఒక యాక్షన్ ఉంటుంది, ఒక ఫన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవన్నీ అంటే వన్ డే లైఫ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతని లైఫ్లో ఉంటాయి కదా, ఒక 10 days లైఫ్లో ఉంటుంది కదా. ఇవన్నీ అవన్నీ మనకు అతను ఎంగేజ్ చేయగలుగుతాయి, ఎంటర్టైన్ చేయగలుగుతాయి, ఆలోచించగలుగుతాయి, అంటే హ్యాపీగా, అంటే కామెడీ, అంటే నవ్వించగలుగుతాయి. అది ఉంది ఈ సినిమాలో. అంటే షరతులు వర్తిస్తాయి, కోరికల దుఃఖానికి మూలము, ఇవన్నీ ఎందుకనంటే కొంచెం అటెన్షన్ చేయడానికి. అంటే ఒక మంచి సినిమా చేసేటప్పుడు కొన్ని ఆడియన్స్ని ఎందుకంటే థియేటర్కి తీసుకురావడానికి కొన్ని ప్లే చేయాల్సి వస్తుంది. ప్లే అని కూడా కాదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేయాలని అందులో తీసుకున్న అంశాలే తప్పితే ఇప్పుడు బేసిక్గా ఎవరి లైఫ్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి తెలియకుంటే వాళ్ళ ఒక హై కమర్షియల్ ఫైట్ ఉంటుంది పర్ డే. ఆ కమర్షియల్ ఫైట్ అంటే అది మనం కొట్లాడుకోవడం ఒకటే కాదు, చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బ్రదర్స్ మధ్యలో కావచ్చు, ఫాదర్ సన్ మధ్యలో కావచ్చు, మదర్ సన్ మధ్యలో కావచ్చు, అవన్నీ సినిమాలో ఉంటాయి. అవి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ కొంచెం చిన్న ఎంగేజ్ చేయగలుగుతాయి. హలో చైతన్య గారు, అంటే మీరు రావడం అన్నీ కూడా ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా ఏది చూసుకున్నా, కేడాకోళ్ళ దగ్గర నుంచి చూసుకున్నా కూడా షరతులు వర్తిస్తాయి. నెక్స్ట్ వచ్చే పారిజాత పర్వం, ప్రతి దానికి అసలు టైటిల్లోనే ఒక డిఫరెన్సియేషన్ ఉంటుంది. అసలు ఈ జోనర్కి సంబంధం ఉండట్లేదు. సో అంటే కథలు మీరు వెతుక్కుంటూ వెళ్తున్నారా, మీ దగ్గర వెతుక్కుంటూ వస్తున్నాయా? కథలు మనం వెతుక్కుంటూ వెళ్తే దొరకవు, కథలే మనల్ని వెతుక్కుంటూ రావాలి. అది రూల్ ఆఫ్ నేచర్. అది మనం వెతుక్కుంటూ వెళ్తే మనకు అనుగుణంగా దొరకవు. మనకు దొరికినవి మనకు అనుగుణంగా జరిగితే అది అదృష్టం. సో ఐఎమ్ దట్ లక్కీ దట్ మంచి కథలు నా దగ్గరకు వస్తున్నాయి. వాటిని ఇంకా మంచిగా చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అది జనాల దగ్గర వరకు వెళ్తున్నాయి. కొన్ని మంచి సినిమాలు చేసినా రిలీజ్ అవ్వకుండా పోతాయి, అది జనాల దగ్గర వరకు వెళ్తున్నాయి, వాళ్ళకు నచ్చుతుంది. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్, వెరీ హ్యాపీ దట్ మంచి సినిమాలతో జనాలకు దగ్గర అవుతున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ థియేటర్స్కి జనాలు ఫైట్స్, యాక్షన్, ఓవర్ ద టాప్ సలార్ కానివ్వండి, ఓవర్ ద టాప్ సినిమాలు చూడడానికి వస్తున్నారు. అలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే రోజు లైఫ్లో చూసి మళ్ళీ ఏం చూస్తాం అనేది ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. కాకపోతే వీ హ్యూమన్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఎమోషన్స్, ఫీలింగ్స్. అవి మనిషి అంతరించిపోయేంత వరకు అవి నడుస్తూనే ఉంటే వాటికి మనం ఏదో రూపకంగా కనెక్ట్ అవుతూనే ఉంటాం. మీరు ఏ సినిమా తీసుకున్నా ఎమోషన్ లేకుండా సినిమా ఉండదు. ఓన్లీ కామెడీ తీసుకుని ఏదో ఒక ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి మా సినిమాలో.
సో అది ఒక మదర్ సన్ రిలేషన్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్స్తో మధ్య ఉండే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ దట్ కీప్ అస్ హుక్డ్. సో మనము ఎంతైతే అవుట్ ఆఫ్ ద టాప్ సినిమాలు ఇష్టపడతామో అంతే ఒక మంచి సినిమా, ఒక ఎమోషనల్ వాల్యూతో కూడిన సినిమా వచ్చినప్పుడు, మనల్ని స్పందింప చేయగలిగినటువంటి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇష్టపడతాం. బలగం ఈజ్ వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. రీసెంట్గా మ్యాడ్, కిడకోలా, అంటే వెన్ యూ నో హౌ టు ఆడియన్స్ని, జనాల్ని ఎలా రంజింపచేయాలి, అది కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళని ఎలా కదిలించగలగాలో తెలిసినప్పుడు సినిమా సక్సెస్ అవుతుంది. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాలో ఆడియన్స్ని కదిలించగలిగేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ రొమాన్స్, దెర్ ఇస్ రొమాన్స్ అంటే డెఫినేషన్ ఆఫ్ రొమాన్స్ వేరు. రొమాన్స్ డజంట్ హ్యావ్ టు బి ఫిజికల్, మాటల్లో కూడా రొమాన్స్ ఉంటుంది. So that is also beautiful romance happening between. Exactly. There is also action. యాక్షన్ అంటే మనం విక్రమ్ సినిమాలో గన్న తీసి అంతమంది చంపాల్సిన అవసరం లేదు. కోపంతో ఇద్దరిని కొట్టినా కూడా అది ఇట్స్ జెస్చర్ ఆఫ్ యాక్షన్. సో అలాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటనంటే, మీరు ఏ సినిమా అయినా యాక్టర్స్ నిజంగా మంచిగా చేసినప్పుడు ఆడియన్స్ విల్ గెట్ కనెక్టెడ్ టు ది యాక్ట్. ఇప్పుడు కొన్నిసార్లు ఆ స్టోరీ కొద్దిగా మీకు అటు ఇటు ఉన్నా కూడా ఆ పర్ఫార్మెన్స్ వల్ల హుక్ అయిపోయి ఉంటారు. మంచి యాక్టర్స్కి ఉన్న అడ్వాంటేజ్ అదొకటి. కొంచెం స్టోరీ అక్కడిక్కడ బ్యాలెన్స్ అటు ఇటు అయినా కూడా దే విల్ మేక్ ది ఆడియన్స్ ఎంగ్రాస్డ్ విత్ దర్ యాక్షన్. సో ఈ సినిమాలో లక్కీలీ, ఫార్చునేట్లీ కథ అంతే బలంగా ఉంది, చేసే యాక్టర్స్, నేను కానివ్వండి, భూమి శెట్టి కానివ్వండి, అమ్మ కానివ్వండి, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ అందరూ చాలా న్యాచురల్గా, చాలా అట్రాక్ట్ చేసే విధంగా చేశారు. అంటే దే విల్ హోల్డ్ యూ విత్ దర్ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ అంశాలు సినిమాకి ఎందుకు చూడాలనే దానికి ఆన్సర్. జస్ట్ వాంటెడ్ టు యాడ్ దట్ మీరు చెప్పింది. నేను అనుకున్నది ఏంటంటే, ఇందాక మీ వాచ్ కూడా పెద్దగా ఉంది అంటే ఇప్పుడు మీకు టైం వచ్చింది అనమాట. యాక్చువల్గా వస్తున్న సినిమాలు కూడా అలాగే వస్తాయి. సినిమా అన్ని మంచి సినిమాలు పడుతున్నాయి. నిజంగా మంచి సినిమాలు రావాలి, మంచి సినిమాలు నేను చేయాలి, అది జనాల వరకు రీచ్ అవ్వాలని అదొకటే కోరిక. సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా మన చేతిలో లేదు. మంచి సినిమాలు యాక్టర్ కింద ఇంకోటి ఏంటంటే, మనం చేసే సినిమాలు మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. జనాలకి అనేది సెకండరీ కూడా. యాక్చువల్గా మనకే సాటిస్ఫాక్షన్ లేకుండా అది హిట్ అయినా కూడా. యా హాయ్ భూమి శెట్టి. అంటే మీరు చూడడానికి అయితే అచ్చ తెలుగు అమ్మాయిలు ఉన్నారు, బట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్ణాటక. డైరెక్టర్ గారు ఇక్కడ ఇంత సినిమా తీసి సామాన్యులు కదన్నారు, సినిమా చూసినా కూడా అంతా ఒక పల్లెటూరు వాతావరణం నడుస్తుంది, మిగతా వాళ్ళందరూ యాక్టర్స్ తెలుగు వాళ్ళని తీసుకొని హీరోయిన్ మాత్రం ఎందుకు కర్ణాటక నుంచి తీసుకొచ్చారు? అంటే అదే నేను దేశంలో 80% మంది అనేది ఒకటి పాయింట్. రెండోది, ఒక మంచి సినిమా చేసేటప్పుడు ఇప్పుడు సినిమాకి మనకి ఏంటిదంటే బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైమ్ మేము ఫస్ట్ చూస్ చేసుకున్నాం తెలుగు అమ్మాయిని. అంటే నేను ప్రతి క్యారెక్టర్కి ఒక హీరో కూడా ఒక రెండు ఆప్షన్స్ అనుకున్నాను. అట్లా అంటే ఇప్పుడు మనకి ఒక పని చేసినప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి మస్ట్గా ఉండాలి కదా. అట్లా నేను ఒక 4 ఆప్షన్స్ పెట్టుకున్నాను. బట్ మాకు టీజర్ చూసిన తర్వాత ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండింటిలో కూడా ఆయన పేరే రాసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అట్లా నేను చూసుకున్నప్పుడు తెలుగు వాళ్ళని ప్రయత్నం చేసినాము. వేరే వాళ్ళతో కూడా ఫోటోషూట్ చేయించాము. మ్యాచ్ అవ్వట్లేదు. అంటే నాకు కొన్ని స్కిన్ టోను, ఎట్ ది సేమ్ టైము ఆ ఎక్స్ప్రెషన్స్ అట్లా. అయితే నేను ఈ ప్రయత్నాలు చేస్తున్న టైంలో, అంటే ఈ కథ రాసుకునేటప్పటి నుంచి ఇక్కతని ఒక సినిమా వచ్చింది తనది. ఇక్కతని ప్రైమ్లో రిలీజ్ అయింది. నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అంటే నాకు అమ్మాయి బాగా చేసింది, ఎట్లన్నా అంటే మైండ్లో ఉంది. ఇప్పుడు మనకేంటిది అన్ప్రాసెస్గా మనం క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈమె అని మనకు హాంట్ చేస్తూ ఉంటాను. అట్లా నేను వేరే క్యారెక్టర్లు చూస్తున్నా కానీ ఈమైతే బెటరు మళ్ళీ కన్నడ కూడా నాకు మనకేంటిది కొంచెం మార్కెట్ కూడా కలిసి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం అంతిమ ఫస్ట్ అయితే ఆమె యొక్క పర్ఫార్మెన్సే. ఎట్ ది సేమ్ టైం ఇద్దరిని నేను మామూలుగా నాకున్న పరిధిలో మనం ఫస్ట్ రాసుకునేటప్పుడు ఫొటోస్ పక్కన పెట్టుకున్నప్పుడు ఇద్దరు పర్ఫెక్ట్, ఆ పేరు కూడా బాగుంటుంది అని అనుకొని అన్న మేము ట్రై చేసినాం. అన్న నేను ఒక 2-3 ట్రై చేసిన తర్వాత ఈవెన్ కూడా ట్రై చేద్దామన్నా అన్న మెసేజ్ పెట్టాడు, మేడం రెస్పాండ్ అయింది. బేసిక్గా ఏంటిది ఫోటోషూట్ కోసం పిలిపించినాము. ఫోటోషూట్లో ఇద్దరి పర్ఫార్మెన్స్ చూసేసేసి ఆ రోజు అగ్రిమెంట్ చేశాను నేను. అది
అయితే మొత్తానికి శెట్టి ఫ్రమ్ కర్ణాటక అలా వచ్చిందనమాట షరతులు వర్తిస్తాయిలోకి. మీరు చూడడానికి తెలుగు అమ్మాయిలాగా ఉన్నారని చెప్పారు కదా, అది కూడా ఒక మెయిన్ రీజన్. అదే అనుకున్నాను యాక్చువల్గా. భూమి అని ఉంటే నేను అసలు ఈ క్వశ్చన్ కూడా అడిగే ఉంటాను, శెట్టి ఉంది కదా ఎక్కడి నుంచి వచ్చిందో శెట్టి తెలుసుకుందాం అని చెప్పి. సో శెట్టి అంటే ఇప్పుడు కర్ణాటకలో చాలా మంది శెట్టి ఉంటారు కదా, రిషబ్ శెట్టి వీళ్ళందరూ మాకు పరిచయం. సో అంటే ఆ ఫ్యామిలీకి అన్న కనెక్షన్ ఉందా, లేకపోతే మీరు ఇండిపెండెంటా, వేరే శెట్టియా? కాదు అదే శెట్టి. వేరే శెట్టి కాదు, అదే శెట్టి. మ్యాంగ్లూర్ శెట్టి అని చెప్తారు యూజువల్ గా. శెట్టీస్ అంటే ఇప్పుడు తెలుగులో చెట్టి అని చెప్తారు, ఆ చెట్టి కాదు. మనం యూజువల్ గా ఏం చెప్తామంటే బండ్స్ అని చెప్తాం. ఇప్పుడు మీరు రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శిల్ప శెట్టి, సునీల్ శెట్టి వీళ్ళందరూ వి కమ్ టు అ కేటగిరీ called bunds. ఓకే, మీరందరూ శిల్పా శెట్టి వాళ్ళందరూ కూడా మీ bunds. అనుష్క శెట్టి, Anushka Shetty is also, she is also from Mangalore. ఓ ఇంతమంది చెట్లు మొత్తం చెట్లు బాధేసి మొత్తం ఇండస్ట్రీ. అదే అండి మొత్తం. సో యూజువల్ గా ఏమవుతుందంటే షెట్టీస్ అందరూ రిలేటివ్స్ గానే ఉంటారు. ఎక్కడెక్కడైనా రిలేటివ్స్ గా ఉంటారు, అంటే ఎక్కడో ఏదో ఒకటి కనెక్ట్ గా ఉంటారు. సంబంధం అయితే ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది షెట్టీస్ ది. సో ఎస్ వీఆర్ కనెక్టెడ్. అండ్ ఇంకొకటి ఏంటి, షెట్టీస్ అన్నప్పుడు అదొక ఫీల్ వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు అలా ఎలా తెలుగు వాళ్ళు అనే ఎలా వస్తుందో అలాగే షెట్టీస్ అన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఫైనల్లీ మరి రిషబ్ శెట్టి ఏమవుతారు మీకు? వి ఆర్ రిలేటివ్స్. yes. ఓకే, అయితే కాంతారా 2లో చూడొచ్చు అన్నమాట మిమ్మల్ని మేము. కాంతారా 2 ఏమో షూట్ స్టార్ట్ అయింది, కాంతారా 3-4లో చూడొచ్చు యాక్చువల్గా. అంటే మరి మీకు అలా అని కాదు, నవ్వడం అని కాదు. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ మీరు ఆల్రెడీ ఒక హీరోయిన్ కింద కూడా చేస్తున్నారంటే ఇంతకు ముందు కూడా ఇక్కత్ అనే సినిమా చూసా. ఇంతమంది మీరు రికగ్నైజ్ చేస్తున్నప్పుడు మీ షెట్టీస్లో బాండ్ ఉండదా? తీసుకుందాం మన షెట్టి అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ చెప్పారు, క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుందో మనం దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు క్యారెక్టర్ నన్ను డిమాండ్ చేస్తుందంటే ఆబ్వియస్లీ ద డైరెక్టర్ he might be a Shetty or he might not be a Shetty. Obviously he'll take me. So it's all about director vision lo character ni ela chustaro, character em demand chestado, etlanti వాళ్ళు కావాలో అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు. సో హోప్ఫుల్లీ నాకేమైనా కథలు ఉంది ఐ మీన్ మన గ్రూప్లో డెఫినెట్లీగా చేద్దాంలే. తెలుసా మీరు వాళ్ళ నోటీస్లో ఉన్నారా మీరు హీరోయిన్ అని? క్లోజ్ సర్కిల్లోనే ఉన్నాం కానీ ఎస్ కథ రావట్లేదు, చూద్దాంలే ఏమవుతుందని. తెలుగుతో స్టార్ట్ చేయండి, షరతులు వర్తిస్తాయి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యమ్మా మీరు యాక్చువల్గా అంటే సూర్య దగ్గర నుంచి మీరు అందరికీ మదర్గానే ఉంటారు. మీ రియల్ నేమ్ ఏంటో కూడా చాలామంది తెలియదు, అమ్మ అని పిలుస్తారు. ఇందాక ఈయన చైతన్య గారు పిలిచినట్టు పద్మావతి. సో అంటే మీరు ఏ సినిమా చూసినా కూడా ఒక మదర్ అనేసరికి యాక్చువల్గా మీరే కనిపిస్తున్నారు ఎక్కువగా. మరి సో షరతులు వర్తిస్తాయికి వచ్చేసరికి స్పెసిఫిక్గా మీ రోల్ ఎలా ఉండబోతుంది, అంటే మీరు కథలో అంటే ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండబోతుంది మీది? అంటే చాలా మంచి అమ్మ, అన్ని సినిమాలలాగే ఇందులో కూడా అంతే. కాకపోతే చాలామంది సీనియర్ ఆర్టిస్టులు చెప్పుకుంటారు, నేను ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు అట్లని చెప్పుకుంటారు కదా. నాకు అతి తక్కువ కాలంలోనే అంత మంచి ఆపర్చునిటీ నాకు అక్షర్ గారి నుంచి వచ్చింది. నేను అందుకు ఈ ఇంటర్వ్యూ సాక్షిగా ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. చాలా మంచి రోల్ అండి, అందరూ చాలా మంచిగా కనెక్ట్ అవుతారు. ఇంత మంచిగా ఉంది క్యారెక్టర్ అనుకుంటారు, వాళ్ళ అమ్మని వాళ్ళు చూసుకుంటారు ఆ క్యారెక్టర్లో. కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి, హీరోకి మదర్కి హీరోయిన్కి, చాలా బాగుంది. అదే చైతన్య గారు మీరు అన్నారు, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు నేను చెప్పింది ఏంటంటే మీరు ప్రతిదీ టైటిల్ దగ్గర నుంచి కొత్త కనిపిస్తుంది. మీరు కొన్ని సినిమాలు అంటే మిమ్మల్ని చూస్ చేసుకుని వస్తాయి అంటున్నారు, బట్ మిమ్మల్ని చూస్ చేసుకొచ్చిన ప్రతి కథని మీరు ఒప్పుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ దాంట్లో ఫిల్టరేషన్ చేసుకునేంత ఆ జోన్ వచ్చింది కదా మీకు ఇప్పుడు? నేను దగ్గర 200-300 కథల పైగా ఉంటా ఈ జర్నీలో. అన్నీ కొన్ని మనం వినడం స్టార్ట్ చేయగానే తెలుసు మనకు చేయము అని. కొన్ని బాగుంటాయి కానీ సిచ్యువేషన్స్ కుదరవు. ఆల్రెడీ వేరే సినిమాలు చేసి ఉంటాం, వాళ్ళు అప్పుడే చేయాలి, షూట్ డేట్స్ కుదరకపోవచ్చు. కొన్ని మాత్రం ఖచ్చితంగా చేయాలని అనిపిస్తుంది. అలా చేయాలనిపించిన సినిమాలను మాత్రం వదులుకోకుండా ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకొని చేయడానికి ప్రయత్నిస్తా. అలా కూడా అక్కడెక్కడ ఒకటి మంచి సినిమాలు మంచి స్క్రిప్ట్స్ మిస్ అవ్వచ్చు, బట్ చూస్ చేసుకునే మాత్రం నాకు నచ్చి, అంటే అగైన్ ఇట్ ఈస్ అన్ ఇంట్యూషన్. నాకు నచ్చినంత మాత్రాన మంచి సినిమా అవ్వాలని లేదు, నాకు నచ్చినంత మాత్రాన అందరికీ నచ్చుతాయని లేదు. నాకు ఆ కథ విన్నప్పుడు బాగుంది, ఎమోషన్స్ అన్నీ బాగున్నాయి, మంచి సినిమా అని నాకు అనిపించేస్తాను.
అంటే ఫస్ట్లో మనలో ఉన్న ఆర్టిస్ట్ సాటిస్ఫై అయ్యే సినిమా అని చేస్తాము. అది ఫార్చునేట్లీ అందరికీ ఎవ్రీబడి అది మన చేతిలో ఉండదు రండి. ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ అండి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని చూస్తే కూడా అవి నచ్చుతున్నాయి. సో ఎక్కడో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నానేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే మనం సినిమా తీసామంటే థియేటర్లో హిట్ అయితే హిట్, ఫట్ అయితే ఫట్, ఆ తర్వాత కొంచెం జరిగిన తర్వాత టీవీ అనమాట. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఓటీటీలో హిట్ అయినా కూడా దట్ షుడ్ బి, అంటే అది టైం కుదరకో లేదంటే ఆ టైం బ్యాడ్ రిలీజ్ ఏదో అయ్యి ఉండొచ్చు. మీ సినిమాలన్నీ ఎందుకంటే ఒక యాక్టర్కి ఒక రికగ్నేషన్ ఉంటుంది. మీకు వచ్చిన రికగ్నేషన్ ఏంటంటే ఇతను చేస్తే మంచి సినిమాలే చేస్తాడు, అట్లీస్ట్ మనం థియేటర్లో చూడలేకపోయినా ఒక ఓటీటీలోనో దీంట్లో అన్నా చూస్తుంటారు. ఎందుకంటే మీ సినిమాలు అట్లా అంత బ్లాస్ట్ హిట్ అయినాయి కూడా అక్కడ ఒకవేళ థియేటర్లో రాకపోయినా. నాకున్న అదృష్టంగా భావిస్తాను. అంటే ఒక యాక్టర్ నాని సినిమాలకు అలా వెళ్ళేవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రివ్యూస్. నాని సినిమా అంటే ఇమేజ్ ఉండదు, ఖచ్చితంగా వెళ్ళి చూడాలి, మంచి సినిమా ఉంటుందని. సో అలా ఇప్పుడు నేను సినిమా చేస్తే కూడా పీపుల్ను అరేవిట్ చేస్తే ఏదో కొంచెం సంథింగ్ డిఫరెంట్ ఒకసారి చూడొచ్చు అనే ఇమేజ్ అయితే వచ్చింది. సో ఫర్ దట్ ఐఎమ్ రియలీ లక్కీ అండ్ ఐ వుడ్ నెవర్ వాంట్ టు డిసప్పాయింట్. అంటే ఎప్పటికీ ఐ డోంట్ ఏదో ఒక డబ్బుల కోసమో లేకపోతే ఏదో సిచ్యువేషన్స్లో ఏదో ఒక సినిమా చేసేసి ఆ ఇమేజ్ పొడగొట్టుకోవాలని లేదు నాకు. ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్, ఐ వాంట్ టు వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్, మంచి విజన్ ఉన్న డైరెక్టర్స్తో వర్క్ చేసి మంచి సినిమాలకు వర్క్ చేసి. బట్ ఆ ఫేజ్ అయితే దాటారు కదా మీరు, అంటే డబ్బుల కోసమో లేక అవకాశాలు వచ్చిందని పోగొట్టు ఆ ఫేజ్ అయితే దాటేశారు కదా. ఇప్పుడు వదులుకోవాల్సి వస్తుంది సినిమాలు, టైం లేస్తుంది. ఓకే, అదే మనకి అంత బిజీగా ఉంటే మనకు కావాల్సింది కూడా యాక్చువల్గా. ఒకసారి మీరు అన్నట్టు ఒకటి 2 మంచి స్క్రిప్ట్లు మిస్ అయినా కూడా. యా, కమింగ్ టు శెట్టి అగైన్, అక్కడ చూస్తేనేమో కొంచెం బబ్లీగా ఉన్నారు, ఇక్కడ చూస్తే చాలా లీన్గా ఉన్నారు. అంటే ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్? ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారా లేక అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? అక్కడ నుంచి ఇక్కడ అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసింది అది, అందుకే. అంటే మీకు డైరెక్టర్ గారు వెయిట్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పారా? బరువు ఉన్న క్యారెక్టర్ అని చెప్తే నేను బరువు వేరే గారు నా కోసం నేను కాంతారా 3కి తగ్గమన్నారు. ఆయన కన్ఫర్మ్ చేసేసారు, రిషబ్ గారు కన్ఫర్మ్ చేయలేదు కానీ కాంతారా 3 అని ఈయన కన్ఫర్మ్ చేస్తున్నారు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో కనబడే భూమి వేరు, ఇక్కడ కనబడే భూమి వేరు. ఆమె ఇన్స్టా పేజ్కి వెళ్తే సరే అయితే ఆమె గురించి ఆమెనే చెప్పేద్దాం. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్? అంటే ఎలా అనిపించింది మీకు? ఈ కథ ఎందుకు ఒప్పుకున్నారు? తెలుగు నుంచి వచ్చింది మీకు, అక్కడే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు అన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు? ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఎలా జరిగింది ఈ ప్రాసెస్? సో బేసికలీ షరతులు వర్తిస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్యూజనల్ స్టోరీ. అంటే ఏదో ఒక హీరో హీరోయిన్ ఇలా ఉంటారు అలా కాదు. సో ఇప్పుడు ఇక్కడ హీరో హీరోయిన్ కాకుండా అన్ని క్యారెక్టర్ టెల్స్ యు అ కథ, ఒక స్టోరీ చెప్తుంది. అన్ని క్యారెక్టర్ ఒకటి చెప్తుంది. ఏమైనా డైలాగ్ ఉంటే కూడా ఆ డైలాగ్ వెనక చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఫర్ మీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నేటివిటీస్కి చాలా దగ్గర ఉన్న క్యారెక్టర్స్, చాలా దగ్గర ఉన్న స్టోరీస్ నాకు చాలా నచ్చుతుంది యాజ్ అ పర్ఫార్మర్. సో ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ దట్ ఐ వాంట్ టు బి కాల్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ పర్ఫార్మర్ రాదర్ దెన్ కాల్డ్ టు బి యాజ్ అ హీరోయిన్ అని. సో నాకు అట్లా నాకు ఇఫ్ సర్ ఎప్పుడు షరతులు వర్తిస్తాయి మూవీ గురించి చెప్పారు, అప్పుడు నాకు ఎస్ ఓకే నేనేం కథ సెర్చ్ చేస్తున్నాను, ఐ థింక్ దట్ ఈస్ ఇదే. ఐ థింక్ అండ్ తెలుగులో రావాలి అని కోరుకున్నాను. సో ఐ థింక్ ఒక మంచి కథలో మంచి క్యారెక్టర్లో షరతులు వర్తిస్తాయని వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు సెలెక్ట్ షరతులు వర్తిస్తాయి. నేటివిటీస్కి చాలా దగ్గర ఉన్న స్క్రిప్ట్ అండ్ అందరూ రిలేట్ చేయొచ్చు. ఇఫ్ నాట్ ఒక్క క్యారెక్టర్ అయినా ఏదైనా క్యారెక్టర్కి రిలేట్ చేయొచ్చు, సిచ్యువేషన్స్కి రిలేట్ చేయొచ్చు, డైలాగ్స్కి రిలేట్ చేయొచ్చు. సో ఐ థింక్ ఫర్ మీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వెయిట్ పుట్ ఆన్ చేయడానికి ఏం చేశారు? వెయిట్ యాక్చువల్లీ అప్పుడు మనం లాక్డౌన్ అయిన తర్వాత చేసాం. సో లాక్డౌన్లో మీకు తెలుసు కదా అండి, అందరూ తినేసి ఏం పని లేదు, తిన్ను పడుకో. చాలా సన్నగా, ఇంతకన్నా సన్నగా ఉండేది. ఆ రూల్ కోసం అని చెప్పి ఒక 1 month జస్ట్ లేదండి, నేను కొంచెం బబ్లీగా ఉన్నాను, కొంచెం బబ్లీగా ఉన్నాను. చెప్పకూడదు, చాలా కష్టపడలా తయారయ్యాను ఇప్పుడు ఇలా అని చెప్పాలి హీరోయిన్ అంటే. నిజంగా చెప్తా ఏముందో అది. సో అప్పుడు అయితే కొంచెం బబ్లీగా ఉన్నాను. తర్వాత నాకేంటంటే షూటింగ్ ఫుడ్ యాక్చువల్లీ నాకు ఇష్టం అంటే కొంచెం ఇష్టం, కానీ నాకు అది ఇట్ విల్ మేక్ మీ పుట్ ఆన్ వెయిట్ ఫర్ సమ్ రీజన్. ఐ డోంట్ నో, తెలియకుండా. ఎందుకంటే మంచిగా ఉంటుంది కదా అని ఎక్కువ తింటాను.
బట్ హీరోయిన్స్ అంటే కాన్షియస్ గా ఉంటారు కదండి చాలా. అవును, ఇప్పుడు చూడండి ఇప్పుడు conscious గా ఉంటది. ఓహో, అంటే ఆవిడ సినిమా చేసినప్పుడు లావ్ అవుతుంది, సినిమా మానేగానే సన్నపడుతుంది, అదే కదా. ఇప్పుడు క్యారెక్టర్ కి కాదమ్మా మీరు ఇలాగ ఉండాలి, క్యారెక్టరైజేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కొంచెం బబ్లీగా ఉండాలి అన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్, నువ్వు తినొచ్చు. నేనైతే ఫుడ్డీ, సో నాకు క్యారెక్టర్ కి ఇలా ఉన్నప్పుడు ఎందుకు నేను థింక్ చేయాలి, సో తింటున్నా. కానీ అది అయిన తర్వాత నా పర్సనల్ ఐ మీన్ నా కోసం హెల్త్ కాన్షియస్ గా ఐ థింక్ మళ్ళీ వేరే షూటింగ్ చేసే గ్యాప్ లో ప్రొడక్షన్ ఫుడ్ దొరకదు కదా. అదే అన్న అదే అన్న, ఎవరన్నా జనరల్ గా ప్రొడక్షన్ ఫుడ్ తినరు, బట్ ఈవిడ మాత్రం ప్రొడక్షన్ ఫుడ్ తింటా. ఓకే, అయితే మీకు హోమ్ సిక్ ఇలాంటివి ఉండవు. నాకు హోమ్ సిక్ లేదు, అంటే నేను ఇట్స్ బీన్ 7.5 8 years నేను ఒకేదాన్నే ఉంటున్నా. బైక్ రైడింగ్ చేసి సో ఐఎమ్ ఇండిపెండెంట్, నాకు హోమ్ సిక్ ఏం లేదు. మా ఇంట్లో వాళ్ళని చాలా మంది, ఐ మీన్ మైన్ ఇస్ అ జాయింట్ ఫ్యామిలీ, సో నేను చాలా ఇష్టపడతాను, కానీ నాకు ఇండిపెండెంట్ గా ఉండడం ఇష్టం. మీరు బెంగళూరులో ఉంటారు? నేను బెంగళూరు, ఫ్యామిలీ దే స్టేస్ ఇన్ కుందాపుర. ఓకే ఓకే, నా నేటివ్ ఓకే, విలేజ్ కూడా సేమ్ విలేజ్. చైతన్య గారు, మరి ఇంత ఎమోషనల్ సినిమాలో మీరు ఎంత జోక్స్ చేసుకుంటున్నారు, ఎలా ఉండేది సెట్ లో? డైరెక్టర్ గాని పని చేసుకుని ఇచ్చేవాళ్ళ, లేకపోతే సిచ్యువేషనల్ కామెడీ? అది కొన్ని డైలాగులు అలా ఉంటాయి, కానీ ప్రతి సందర్భంలో ప్రతి సిచ్యువేషన్ లో ఒక తెలియని హ్యూమర్, చిన్న హ్యూమర్ ఉంటుంది. అంటే డైలాగ్ లో కావచ్చు, ఎక్స్ప్రెషన్ లో కావచ్చు, లేకపోతే ఆ హోల్ సినారియోలో కావచ్చు. ఓకే, చిన్న ఫన్ ఎలిమెంట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారీ అవుతానే ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్, అంటే దేర్ ఆర్ ఎమోషన్స్ ఉన్నాయి, ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ ఫిల్మ్. అంటే ఏడ్చి తుడుచుకునే మంచి సరదాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాచ్ చేసే. అయితే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే షరతులు వర్తిస్తాయి అన్నారు, అంటే దీంట్లో అన్నారు లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళ మోసం చేసేదంతా కూడా మన వాళ్ళే యాక్చువల్గా అని చెప్పేసి ఒకటి అన్నారు. తర్వాత లాస్ట్లో ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, ట్రైలర్ అంతా అయిపోయిన తర్వాత, మంచి మంచి కథలన్నీ కూడా మన లైఫ్ నుంచి వస్తాయి అంటే ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ ఒకటి ఉంటుంది కదా, షరతులు వర్తిస్తే అదేంటండి? అది అదేమైనా రివీల్ చేయగలిగిందా లేదా? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ ఆర్ ద ప్లాట్ లైన్ ఈజ్ మన చుట్టూ మీరు అలాంటివి రకరకాల రూపంలో వస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంటే ఎవ్రీ డే టు డే లైఫ్ నడుస్తుంటుంది. ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు రేపు వరకే ఉంటాయి. అలాంటి ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో ఇలాంటి ఆర్థిక నేరాలు జరిగినప్పుడు ఒక ఫ్యామిలీ పెద్ద కొడుకుగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే ఒక మనిషి అయితే ఎలా బిహేవ్ చేస్తాడు? చిరంజీవి హౌ డిడ్ హీ బిహేవ్ ఆర్ హౌ డిడ్ హీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? అంటే ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఎవరైనా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న పర్సన్ హీ కాంట్ బీ, ఇప్పుడు వైఫ్కి ఒక రకంగా, మదర్కి ఒక రకంగా, అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేశాడు, వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యాడు అనేది బేసిక్ ప్లాట్ లైన్. దీంట్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే, అలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు తనకు వైఫ్కి ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది, తనకు గర్ల్ ఫ్రెండ్కి ఉండే రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక సామాన్యుడి కదా, ఎందుకన్నా వైఆర్ విటలింగ్ కామన్ అంటే, ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంతో పాటు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, నాకు అమ్మ ఉంటుంది, నాకు చెల్లె తమ్ముడు ఉంటారు. ఇవి కూడా రెస్పాన్సిబిలిటీస్. ఈ రెస్పాన్సిబిలిటీస్తో పాటు నాకున్న ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోవాలి. మన హ్యూమన్ లైఫ్లో ఇవన్నీ పార్ట్ ఉంటాయి. సో ఒక కాన్ఫ్లిక్ట్తో పాటు ఒక చిన్న లవ్ స్టోరీ, ఒక చిన్న ఎమోషన్, ఒక బ్రదర్ సిస్టర్ బాండింగ్, ఒక ఫ్రెండ్స్తో పాటు సరదాగా ఉన్నప్పుడు ఉండే ఆల్ దీస్ ఎలిమెంట్స్. అంటే ఇన్ రియల్ లైఫ్ మనం ఏదైతే ఎలా ఉంటామో అవన్నీ యూ గెట్ టు సీ ఆన్ స్క్రీన్ అండ్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందని. అంటే ఇట్స్ మోర్ లైక్ ఒక వెన్ యూ గో టు థియేటర్ అండ్ వాచ్ ఇట్, ఇట్స్ మోర్ లైక్ అన్ని జరిగిన సిచ్యువేషన్సే జరిగినాయి, మనం నెవరేసుకుంటాం, టోల్డ్ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే. యూ కెన్ గెట్ టు సీ మంచి మ్యూజిక్, మంచి యాక్టర్స్, మంచి పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ ఉండేసరికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వెన్ యూ సీ దట్ ఫిలిం యూ రియల్లీ ఎంజాయ్ ఇట్. అండ్ బలగం ఎగ్జాంపుల్ మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే, బలగం లాస్ట్ 15 minutes ఏడవని వాళ్ళు లేరు. ఎంత కరడు కట్టిన నేరస్తుడైనా వాడు ఏదో అట్లీస్ట్ కంటి చుక్కలన్నా కారుతాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎమోషన్. వాళ్ళందరూ ఫ్యామిలీ ఒక్కసారిగా దే విల్ రియలైజ్ వాట్. ఈ సినిమాలో అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. అంటే ఫ్యామిలీ వాల్యూస్ ఒక సీన్లో కాకుండా మీరు స్టార్టింగ్కి వెళ్ళి
దెర్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎమోషనల్ సీన్ బిట్వీన్ గర్ల్ ఫ్రెండ్ అండ్ పెళ్లి చేసుకునే ముందు మామ అల్లుడికి ఉంటుంది, అమ్మ కొడుకు కూడా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ అంత డోస్లో కాకపోయినా దెర్ ఆర్ వెరీ చాలా సందర్భాలు ఉంటాయి. సో అలాంటి ఎమోషన్స్ వెన్ యూ కెన్ మేక్ ది ఆడియన్స్ ఫీల్ హార్ట్ని కదిలించగలిగే సీన్స్ ఉన్నప్పుడు సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అలాంటి సందర్భాలు సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. మీరు ఇప్పుడు ఈ చెప్పిన ఈ సుదీర్ఘమైన దీంట్లో మాకు అర్థమైంది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. అంటే వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద సినిమా అండ్ అంటే ఎందుకు రావాలి సినిమాకి అనేది మాకైతే ఒక ఐడియా వచ్చింది. అంటే నేను ఈ టీజర్ చూసినప్పుడు ఎక్కువ మార్కులు ఇవ్వాలనుకున్నది ఏంటంటే మ్యూజిక్ అండి. అంటే ఎవరో ఒక కొత్త వ్యక్తి అంత ఆ రకమైన మ్యూజిక్ అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. టీజర్ అయిపోయిందా అప్పుడే అనిపించింది, ట్రైలర్ అయిపోయిందా అప్పుడే అనిపించింది 2.5 minutes. సినిమాకి మ్యూజిక్ వచ్చి అరుణ్ చిలువేరు చేశాడు 4 పాటలు. ఒక పాట పెళ్లి సాంగ్ బాగా వైరల్ అయింది, అది సురేష్ బొబ్బిలి. రీసెంట్గా #90s కూడా అతనే చేశాడు. సురేష్ బొబ్బిలి పెళ్లి సాంగ్ చేశాడు, అరుణ్ చిలువేరు మ్యూజిక్ చేశాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి ప్రిన్స్ అని మన అన్నపూర్ణ ఫోటో స్టూడియోగా అతనే చేశాడు. సో బేసికల్లీ 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు ఇందులో. అయితే యాక్చువల్గా జనరల్గా ఎప్పుడైనా కూడా ఈ టైటిల్స్ చూసినప్పుడు మనం ఏంటంటే డైరెక్టర్ పేరు ఎవరో లేకపోతే ప్రొడక్షన్ హౌస్ పేరు ఉంటుంది. అటేమో చైతన్యరావు మాదాడి అని, ఇటేమో భూమి శెట్టి అని, వీళ్ళిద్దరి పేర్లు పెట్టారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ షరతులు వర్తిస్తాయిలో డైరెక్టర్గా అదే నా పాత్ర, అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్గా మా ప్రొడ్యూసర్స్ పాత్ర, మిగతా ఎవరున్నా కానీ వీళ్ళు ఫేస్ ఆఫ్ ది అని అన్న, అందుకని వీళ్ళని ఎక్కువ రికగ్నైజ్ చేయడానికి అని చెప్పేసి. ఓకే, అంటే ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ రికగ్నిషన్ టు యువర్ యాక్టర్స్. రికగ్నైజ్ చేయడం అంటే జనరల్గా ఎక్కడ చూడం మనం. ఇప్పుడు మహేష్ బాబు ఎన్నండాజ్, రామ్ చరణ్ ఎన్నండాజ్, అట్లా ఇందులో వాళ్ళిద్దరు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు కింద టెక్నీషియన్స్ పేర్లు అందరూ వాళ్ళు ఫేస్ ఆఫ్ ద సినిమా అయినా కూడా వాళ్ళు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని ఒక మంచి మనసు పేర్లని అంటే రికగ్నైజ్ చేయడము. ఇట్ ఈస్ గివింగ్ దట్ రికగ్నిషన్. వీళ్ళు యాక్టర్స్ వీళ్ళకి కూడా ఒక గుడ్ జెస్చర్. దీంతో పాటు ఏంటంటే ఇంకొక మీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ ఇది నా సినిమా అని చెప్పేసి. సో మొత్తానికి అయితే మీరు చెప్పినవి విన్న తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ చూసిన తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది. సో హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కాంతారా 3లో 4లోనే హీరోయిన్ మళ్ళీ ఈ సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ తారక్. మార్చ్ 15వ తారీఖున థియేటర్స్లో సినిమా చూడండి, షరతులు వర్తిస్తాయి. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ పర్సనల్ రిక్వెస్ట్.